తెలంగాణ వ్యాప్తంగా సర్పంచ్ ఎన్నికలు మొదలైపోయాయని చెప్పాలి. ఉదయం 7 గంటల నుంచి కూడా ఈ సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి హడావడి అనేది ప్రతి గ్రామాల్లో కూడా కనిపిస్తుంది. సో ప్రస్తుతం మనం అయితే గనక సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలంలో ఉన్న నల్లవల్లి గ్రామంలో అయితే ఉన్నాము. ఈ గ్రామంలో ఉదయం 7 గంటల నుంచి ఈ యొక్క పోలింగ్ అనేది స్టార్ట్ అయిందని చెప్పాలి. ఒక్కసారి మన విజువల్స్ లో చూసుకుంటే గనక ఇక్కడ ఉన్న ప్రభుత్వ స్కూల్లో ఈ యొక్క పోలింగ్ అయితే ఏర్పాటు చేశారు. ఇప్పటికే మార్నింగ్ 7 గంటల సమయం నుంచి కూడా ఇక్కడ గ్రామస్తులంతా వచ్చి వాళ్ళ ఓటును అయితే వినియోగించుకోవడం జరుగుతుంది. ఇక్కడ కొంతమంది గ్రామస్తులు అయితే ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అమ్మా. నమస్తే. ఎక్కడ ఉంటారు? ఇక్కడ ఇక్కడేనా? ఈ ఊరే అమ్మా, మాది నల్లవల్లి. నల్లవల్లి. ఎన్ని ఇయర్స్ నుంచి ఉంటున్నారు? ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు? మమ్మల్ని ఇక్కడనే ఇచ్చి దోమాడికని మేము ఇక్కడనే ఉంటాం. ఈ ఊరే మాది. ఓటు వేసారా? వేసిన మేడం. ఎలా ఉంది మీ గ్రామం? ఎప్పటి నుంచో మీరు చూస్తున్నారు, ఇప్పటికి అప్పటికి తేడా ఏంటి, మారుతుందా ఏమైనా? జర్ర మారుతుంది మేడం, జర కొంచెం మారుతుంది. కానీ ఇప్పుడు ఎట్లనో ఇక దేవుడు ఎట్లా చేస్తాడు. ఇప్పుడు వరకు ఉన్న సర్పంచ్ మంచిగా చేస్తున్నాడు పనులకి? చేస్తుంది మేడం. ఇప్పుడు మీ ఓటుతో మళ్ళీ కొత్త సర్పంచ్ వస్తారు, సో మళ్ళీ మారుతుంది అనిపిస్తుందా మీ గ్రామం మొత్తం కూడా? మాకు సీన్ వస్తే మారుతాడు అనిపిస్తుంది. ఆయన గెలిపించాలనుకుంటారు. ఆయన మంచిగా పనులు చేస్తాడా? మాకు ఇక్కడ గుడికి తవ్వ లేకుండే ఇట్లా మంచి సిసి రోడ్ పోపించిండు. మా ఇళ్ళ గల్లీలా అంత గలీజ్ ఉంటుండే, మోరి మంచిగా వేపించిండు. మళ్ళీ అక్కడ నుంచి ఇక్కడ మా అక్కడ రోడ్ వేపించిండు. ఆ 3 తవ్వల కాడికి మాకు మంచిగా చేస్తుండు మేడం. ఇప్పుడు ఏమున్నాయి అసలు మీకు పనులు చేయాల్సిన పనులు ఏమున్నాయి ఇక్కడ? సమస్యలు మస్తు పనులున్నాయి మేడం. మా ఇంటి ముంగటికి వెళ్ళి మోరి మంచిగా లేదు. మళ్ళా మాకు భూములు అన్ని పరంపో భూములు ఉన్నాయి, 2 ఎకరాలు ఎకరన్నర. మాకు పిల్లలు పట్ట భూములు లేవు. మాకు మేము అందులోనే కష్టం చేసుకొని బతుకుతాం. పట్ట భూములు లేవు, మాకు బోర్లు లేవు, మాకేం లేవు. గా ఎకరన్నరనో గా పరంపో ఉంది, అందులోనే చేసుకొని బతుకుతాం. అవి కూడా పోతాయి అని అంటే మేము 2-3 ఏళ్ళకోలే బాధపడుతున్నాం. అవి మాకు పరంపో భూములు పట్ట చేసేయాలని కోరుకుంటున్నాం. మీరమ్మా, మీరు ఇక్కడే ఉంటున్నారా? మేము ఇక్కడనే ఉంటాం. ఓటేసారా? మరి మీ గ్రామంలో ఎవరు వస్తే మీకు మంచి పనులు చేస్తారనిపిస్తుంది? ఎవరు గెలిస్తే? సీను. ఆయన మంచిగా పనులు చేస్తాడు, మంచిగా చేస్తాడు, చేసిండు. ఇప్పుడు కూడా ఆయననే రావాలి. ఆయనే ఏదన్నా ఆపత్తి పడ్డా సంపత్తి పడ్డా వస్తాడు, చూస్తాడు, చేస్తాడు. ఏం పనులు చేస్తారు ఇక్కడ మీరు? వ్యవసాయం ఇక మేము చేత కాకుంటున్నాం. మా కోడళ్ళు పోతుండ్రు, కొడుకులు పోతుండ్రు. ఇక పండింది తింటున్నాం, ఉంటున్నాం. అట్లా జర మా బస్తీకి అదొకటి ఇదొకటి ఇబ్బంది ఉంది. ఇక అన్ని చేసిండు, ఇంకా జర ఉన్నది చేపిస్తాడు. సో ఇది కదా చూసాం. ఇక్కడ మరికొంతమంది అభ్యర్థులు అయితే ఉన్నారు, ఎవరైతే ఇక్కడికి వచ్చి ఓటు వేసిన వాళ్ళు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అమ్మా. నమస్తే. వేసావా? ఓటేసావా? వేసిన. నా కొడుకు తొలకొచ్చుకొని ఓటు మరి ఏమనిపిస్తుంది? ఎవరు గెలిస్తే బాగుంటది ఇక్కడ? ఓటు ఎవరు మీకు పనులు చేస్తారనిపిస్తుంది మీకు ఊర్లో? ఆయన దయ, మన చేతులు ఏం లేదు. ఎవరో చెప్పుడు 100 మందిరా. అవునా? ఓకే. సో ఇది కదా మొత్తానికి చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ ఈ గ్రామంలో ఇప్పటికే చాలా మంది ముసలి వాళ్ళ దగ్గర నుంచి చాలా యంగ్ వరకు కూడా చాలా మంది వస్తూ ఉన్నారు. వాళ్ళ ఓటు హక్కును అయితే వినియోగించుకుంటూ ఉన్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాం. ఒకసారి మనం విజువల్స్ లో చూసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ ఒక రద్దీ అనేది ఎక్కువగా కనిపిస్తుంది, పెరుగుతూ ఉన్నారు. ఎందుకంటే ఎండ వచ్చింది కాబట్టి మార్నింగ్ 7 నుంచి మొదలైన వాళ్ళు అలా వస్తూనే ఉన్నారు, వాళ్ళ ఓటు హక్కును అయితే వినియోగించుకుంటున్నారు. ఇకపోతే ఈ నల్లమల్ల విలేజ్ కి ఒక్కసారి మనం గమనిస్తే కనుక ఇక్కడ ఆల్మోస్ట్ 1650 వరకు కూడా ఓట్లు అనేవి ఉంటాయి. సో దీనికి సంబంధించి ఈ గ్రామంలో ఎంతమంది ఓటర్లు ఉన్నారో వీళ్ళకి తగ్గట్టుగానే ఇక్కడ పోలీసులను కూడా ఏర్పాటు చేశారు. అలాగే ఇక్కడ కట్టుదిట్టమైన భద్రతను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఒక్కొక్క రూమ్ లో బ్యాలెట్లను ఏర్పాటు చేసి ఇటు పోలీస్ సిబ్బందులను కూడా పెట్టడం జరిగింది. అలాగే ఇక్కడ ఎలక్షన్ కమిషన్ నుంచి ఒక చైర్పర్సన్ కూడా ఏర్పాటు చేసి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం, భద్రతా ఏర్పాట్లు అన్నిటిని కూడా చేసుకోవడం జరిగింది. ఒకసారి మనం విజువల్స్ లో చూడొచ్చు. ఏదైతే రూమ్ లో ఏర్పాటు చేశారో డిఫరెంట్ అంటే వేరు రూమ్లు, ఈ రూమ్ లో నుంచి అంటే క్యూ లైన్ లో నిలబెట్టడం జరిగింది ఓట్లు వేయడానికి వచ్చిన వాళ్ళు. ఇక్కడ మనం విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు. ఈ బోర్డు పైన ఎవరెవరైతే పోటీ చేస్తున్నారో వాళ్ళ పేర్లను కూడా మెన్షన్ చేశారు.
ఈ విలేజ్ కి సంబంధించి నలుగురు అభ్యర్థులను అయితే నిలబడుతున్నట్టు ఇక్కడైతే మనకి ఈజీగా కనిపిస్తుంది. కొరివి రాణి ఉంగరం గుర్తుతో, అలాగే పులిమామిడి రాధిక, మన్నె ప్రమీల, రాజబోయిన అనిత, అలాగే ఈ ఇయర్ నోటా కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. ఎవరికైతే ఓటు వేయడం ఇష్టం లేదో వాళ్ళు నోటా కూడా ఓటు వేసుకోవచ్చు. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క గుర్తు, ఉంగరం, కత్తెర, బ్యాట్, బాల్, ఇలా ఒక్కొక్క గుర్తును కూడా ఇక్కడ ఏర్పాటు చేసి ఈ యొక్క ఎన్నికలు అనేవి అయితే చాలా ప్రశాంతంగా నడుస్తున్నాయనే చెప్పాలి. సో మొత్తానికి చూసుకున్నట్లయితే కనుక నల్లమల విలేజ్ లో పరిస్థితి అయితే ఈ విధంగా ఉంది. ఎన్నో ఇయర్స్ నుంచి గ్రామ పంచాయతీ ఎన్నికల కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళందరూ కూడా చాలా ఉత్సాహంగా ఈ సంవత్సరం అయితే కనుక వాళ్ళ సర్పంచ్ని ఎన్నుకోవడానికి చాలా హోరాహోరీగా వాళ్ళు కూడా ఎదురు చూస్తున్నారు. చాలా సందడి వాతావరణం అనేది ఇప్పుడు ఈ గ్రామంలో కనిపిస్తుందనే చెప్పాలి. అలాగే ఇటు సర్పంచులతో పాటు ఇటు వార్డు మెంబర్లకు కూడా ఈరోజు ఎన్నికలు 1 గంట వరకు కూడా జరిగి తర్వాత 2 గంటల నుంచి లెక్కింపు అనేది పూర్తి చేసి సాయంత్రానికి అయితే కనుక ఈ ఫలితాలు అనేవి వెలువడనుండగా ఇక్కడ ఇప్పటికే గ్రామాల్లో అయితే కనుక అన్ని రకాల ఏర్పాట్లు అయితే నడుస్తున్నాయి. ఓటర్లు వచ్చి వాళ్ళ ఓట్లు అనేది వినియోగించుకోవడం అయితే జరుగుతుంది. గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే ప్రతి గ్రామాల్లో కూడా ఎన్నికలు పోలింగ్ అనేది మొదలైందనే చెప్పాలి. ఒకసారి మనం విజువల్స్ లో చూసుకోవచ్చు. ప్రతి గ్రామంలో కూడా పండగ సందడి అనేది ఒకటి మనకి కనిపిస్తుంది. ప్రతి గ్రామంలో ఉదయం 7 గంటల నుంచి కూడా ఓటర్లు తమ ఓట్లు ఉపయోగించుకొని తమకు కావలసిన సర్పంచ్ ఎన్నుకునేందుకు చాలా సిద్ధంగా కనిపిస్తున్నారు. ఇక్కడ మనతో పాటు కొంతమంది గ్రామస్తులు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వీళ్ళు అసలు ఓటేసారా మీరు? వేసానండి, వేసేసాను. ఓకే, మీ గ్రామంలో పరిస్థితి ఎలా ఉంటది అంటారు? అభ్యర్థులకు సంబంధించి కానీ అంతకు ముందు ఎలా ఉన్నారు, ఇప్పుడు పరిస్థితి ఏ విధంగా ఉంది? మా గ్రామంలో 4 అభ్యర్థులు సర్పంచ్గా వేశారు. ఒకళ్ళు కాంగ్రెస్ పార్టీ నుంచి, ఒకరు బీఆర్ఎస్ పార్టీ నుండి, ఒకళ్ళు డంపియార్డ్ ఉద్యమం జరిగింది ఆ డంపియార్డ్ నుండి ఒకరు నీలం మధు టీం నుండి ఒకరు, మొత్తం 4 అభ్యర్థులుగా సర్పంచ్కి నిలబడి ఉన్నారు. అంటే గ్రామ పంచాయతీ ఎన్నికలు, సర్పంచ్ ఎన్నికలు అనేవి పార్టీతో సంబంధం లేకుండా వేస్తారు కాబట్టి అంటే వీళ్ళకి పార్టీని ఎట్లా చూపిస్తారు? వాస్తవానికి పార్టీ ఫేత్ కూడా ఉంటుంది, క్యాండిడేట్ ఫేస్ ఉంటుంది, పార్టీ ఫేత్ ఉంటుంది. ఈ రెండింటి మధ్యలో ఈ ఎలక్షన్లు అనేవి జరుగుతాయి. క్యాండిడేట్ కూడా బాగుండాలి, ఆ క్యాండిడేట్కి పార్టీ అనేది కూడా సపోర్టింగ్ ఉండాలి. మళ్ళీ ఈ అభ్యర్థుల్లో అనుభవం ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఊరికి ఎంతవరకు చేసిర్రు అనేది కూడా దీంట్లో ఉంటుంది తప్పకుండా. సో ఇప్పటి వరకు ఏదైతే 4 అభ్యర్థులు ఉన్నారన్నారో వాళ్ళు అంటే గతంలో ఇక్కడున్న సర్పంచ్ కూడా ఉన్నారా? గతంలో 2 సర్పంచులుగా ఉన్నవారు కాంగ్రెస్ పార్టీ నుండి ఒకతను, బీఆర్ఎస్ పార్టీ నుంచి సెకండ్ టైం, 4th టైం నిలబడ్డారు బీఆర్ఎస్ పార్టీ. 2 దఫాలుగా వాళ్ళకు అనుభవం ఉంది, చాలా మంచి వ్యక్తి. ఇప్పుడు 3వసారి విజయం కోసం ముందులో ఉన్నారు. సెకండ్ వచ్చేసి కాంగ్రెస్ పార్టీ కూడా ఇంతకుముందు చేసిండు, కానీ ఆయన అధికారులతోని పంచాయత్ నిధుల దుర్వినియోగం అట్లాంటి అభియోగాలు ఉన్నాయి అతని పైన. థర్డ్ వచ్చేసి నీలం మధు క్యాండిడేట్ వచ్చి క్యాస్ట్ పరంగా చూసుకుంటే మన కొరివి సురేష్ గారు అని చెప్పి వాళ్ళ మిస్సెస్ నిలబడి ఉన్నారు. సెకండ్లో నాకు తెలిసి నీలం మధు టీం నుండి ఉండొచ్చు అని చెప్పి పబ్లిక్ అనుకుంటున్నారు. సో మన లోకల్లో చూస్తే కనుక కుల మతాల మధ్య ఎక్కువగా ఈ ఓటర్లు సపోర్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీ గ్రామంలో అంటే ఈ అభ్యర్థులు ఏ కులం నుంచి చేస్తున్నారు, ఈ ఓటర్లు కూడా అలాగే చూసేస్తున్నారు? 100% అండి. ఈ లోకల్ ఎలక్షన్లో తప్పకుండా ఈ క్యాల్కులేషన్స్ కులమతాలకు మీరు చెప్పినట్టుగా కులమతాల క్యాల్కులేషన్స్ అనేవి చాలా గట్టిగా ఉంటాయి. అందులో ఇప్పుడు ముదిరాజ్ కమ్యూనిటీ నుండి 3 నామినేషన్ పోటీలో ఉన్నారు. ముదిరాజ్ కమ్యూనిటీ నుండి ఒక 800 ఓట్లు ఉన్నాయి. ముదిరాజ్ కమ్యూనిటీ నుండి ఆ కమ్యూనిటీ వాళ్ళు 3 పోటీలో ఉన్నారు. ఒక అతను వేరే కమ్యూనిటీ నుండి వేయడం. సో అంటే ఈ గ్రామంలో ఎక్కువగా ఏ మతం కులం వాళ్ళు ఎక్కువగా ఉంటారు, ఎవరికి సపోర్ట్ చేస్తారు? ముదిరాజ్ కమ్యూనిటీ వాళ్ళు 800 ఓట్స్ ఉన్నాయి, అందులో 3 వేశారు. ఈ రెస్ట్ ఆఫ్ ఈ ముదిరాజ్ కమ్యూనిటీ ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఉన్నారు, ముస్లిం మైనార్టీ వాళ్ళు ఉన్నారు, అదర్ క్యాస్ట్ ఉన్నారు. అన్నీ కలిపి 1700 చేంజ్ ఓట్స్ మన ఊర్లో ఉన్నాయి. అవునండి. ఇక మీ ఊరికి సంబంధించి చూస్తే కనుక విలేజెస్ అంటే ఇంకా అందరికీ తెలిసినవి కాబట్టి ఇక్కడ డెవలప్మెంట్కి ఇంకా ఫ్యూచర్లో ఎలాంటివి కావాలంటారు? గత 5 సంవత్సరాల ముందు ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే ఆ ప్రభుత్వంలో ఉన్న సర్పంచ్ గారు ఈ ఊరికి 4 నుంచి 5 కోట్ల రూపాయలు తెచ్చి అభివృద్ధి చేసింది. ఆ అభివృద్ధిలో భాగంగా మీరు చూడొచ్చు, ప్రతి గల్లీ వెళ్ళి చూడండి, ప్రతి గల్లీకి సీసీ రోడ్లు, ప్రతి గల్లీకి అండర్ డ్రైనేజీలు, ఇలా ప్రతి ఒక్క పని నాకు తెలిసి ఊర్లో అండర్ డ్రైనేజ్లు సీసీ రోడ్లు 99% కంప్లీట్ చేయడం జరిగింది. సో
అంటే మొత్తానికి ఎలక్షన్ సంబంధించి ఎలాంటి గోల గొడవలు లేకుండా ఈ రోజు ప్రశాంతంగా నడుస్తుంది. చాలా ప్రశాంతంగా హాయిగా పండగ వాతావరణం లాగా జరుగుతుంది. ఎలాంటి ఏ ఇష్యూస్ లేకుండా చాలా బాగా జరుగుతున్నాయి ఎన్నిక. సో ప్రస్తుతం మనం నల్లవల్లి గ్రామంలో ఇక్కడ నలుగురు అభ్యర్థులు అయితే ఉండడం జరిగింది. అందులో ఒక అభ్యర్థి అయిన మొన్నే ప్రమీల గారు ఉన్నారు. ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ గ్రామస్తులకి అసలు ఏం చెప్పి మీరు పోటీ చేస్తున్నారు, ఎలాంటి హామీలు ఇచ్చారు, ఎలా గ్రామం కోసం నిలబడబోతున్నారు? అయితే మేము ఏం చెప్పినామంటమ్మా, మేము ఇంతకుముందు ఒక డంపింగ్ యార్డ్ అనే భూతాన్ని తెచ్చిపెట్టినారు. ఆ రోజు మరి ఏ పాలకులు ఉన్నారో మరి ఏ నాయకులు ఉన్నారో మాకు తెలియదు, వాళ్ళ పేర్లు చెప్పాం కానీ వాళ్ళు ఒకటి మా ఊరికి తెచ్చిపెట్టిరు. అదేవిధంగా మా ఊరిలో ఎందుకంటే పోలీసు వాళ్ళు వచ్చి మా పిల్లల్ని అరెస్ట్ చేసేదాకా మరి ఎందుకు వచ్చిరో కూడా మాకు తెలియదు. అయితే ఆ పోలీసు వాళ్ళు వచ్చి మమ్మల్ని నిద్ర లేపారు. అయితే దాని గురించి ఏం చేసినామంటే మేము ఊరంతా ఒక్కటయ్యి టవర్ ఎక్కడం జరిగింది. ఒక 5-6 పిల్లలు కూడా టవర్ ఎక్కడం జరిగింది. అక్కడ అప్పటి నుంచి మొదలు పెడితే మా ఊరు అనేది ఒక పోలీసు మయమైపోయింది. చూసే ఉంటారు అందరూ. అయితే అదే విధంగా మేము ఎందుకంటే కొన్ని రోజులు అందరం కలిసి యూత్, ఆడవాళ్ళము, మగవాళ్ళు అందరూ కలిసి పోరాడిన తర్వాత అది కొంచెం అక్కడ ఇప్పుడు మాత్రమే ఆగింది కొంచెం. కానీ ఆగిందన్న నమ్మకం అయితే లేదు. మనకు ఎలాంటి హామీ మనకి ఇవ్వలేదు. అయితే దానివల్ల ఏం చేసినామంటే మేము అందులోకి ఆ డంపింగ్ యార్డ్ అనే మేము ఉద్యమం చేసి అందులోకెళ్ళి ఉట్టుకొచ్చిన వాళ్ళమే మేము అంటే నేను కాదు అందరం. అయితే అట్లా అయితే ఏం చేసినామంటే మేము అదే విధంగా దాన్ని ఆపాలంటే మళ్ళీ వస్తుంది, అది పోలేదు. దాన్ని ఆపాలంటే మనకు ఒక పదవి కావాలి. అట్లా అని సర్పంచ్కి పోటీ ఊరందరి సహకారంతో సర్పంచ్కి పోటీ చేయడం జరిగింది. అట్లా అయితే ఇదే విధంగా మేము హామీలు ఏమి ఇచ్చినామంటే ఊరు ఒక ఇద్దరు మా ఇద్దరు కొడుకులు నాకు. అయితే ఏంటంటే కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళే ఆపినరా డంపింగ్ యార్డు, వాళ్ళే ఆపినరా మేమందరం అంటే అందరం కలిసి ఆపినాం. ఆ పని అందరం చేసినాం. కానీ మేము ముందుకు వచ్చినాం. ఎందుకంటే మన ఊరిని మనం బాగు చేసుకుందాము, మన ఊరిని మళ్ళీ వేరేటోళ్ళ చేతిలో పెట్టవద్దు అన్నట్టుగా మేము ముందుకు వచ్చడం. ఒక 55 హామీలు ఇచ్చినాము మేము. అవి కంపల్సరీ. ఎలాంటి పార్టీ సపోర్ట్ లేకుండా స్వతంత్రంగా పోటీ చేస్తున్నారంటున్నారు, గెలుస్తారు అనిపిస్తుంది? మాకైతే నమ్మకం ఉంది, నమ్మకం ఉంది, ప్రజల మీద నమ్మకం ఉంది. మేము ఎలాంటి డబ్బులు వంచలేము. మేము ప్రజల మనసులలో మేము ఉన్నాము, అది ప్రజలే తీర్పిస్తారు. మేము ఎలాంటి డబ్బు వంచలేము. మేము డంపింగ్ యార్డ్ నుంచి ఉట్టుకొచ్చినాము. జేఏసీ కండవా మేము మేము పైసలు వంచలేము ఎక్కడ కూడా. నువ్వు తెలుసుకో, మొత్తం ఇక్కడ తీస్తావు కదా తిరుగుతా, తెలుసుకో. మేము నిజాయితీగా నిలబడ్డాము. మేము ఓడిపోయినా ఇప్పుడు మేము గెలిచినట్టే లెక్క. అట్లా. సో ఇక్కడ మరొకరు వీళ్ళ కొడుకు అయితే ఉన్నారు. ఈమెకి సపోర్ట్ గా నిల్చొని ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు గ్రామస్తులు మీ వైపు స్వతంత్రంగా పోటీ చేస్తున్నారు కాబట్టి మీ వైపు చూసే అవకాశం కనిపిస్తుందా? ఖచ్చితంగా చూస్తారు. మాకు అందరు కూడా మేము వెళ్ళినప్పుడు మీరు నిజాయితీగా ఊరి కోసం కొట్లాడారు, మరి మీకు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తామన్నారు. మేము కూడా ఒక 55 హామీలు ఇవ్వడం జరిగింది. మా ఊళ్ళో ప్రధాన సమస్య డంపింగ్ యార్డ్. ఈ డంపింగ్ యార్డ్ ఎట్టి పరిస్థితుల్లో కూడా రాకుండా ఉండాలనే ఉద్దేశంతో, ఎందుకంటే మిగతా వాళ్ళకి ఎవరికి అప్పయిపోయినా కూడా మనకంత కమిట్మెంట్గా వాళ్ళు పనిచేయరు. వాళ్ళు అమ్ముడు పోయి ఆగం చేస్తారనే ఉద్దేశంతో ఈ డంపింగ్ యార్డ్లో నుంచి ఒక నాయకత్వం పుట్టింది. ఆమెనే మా అమ్మ ప్రమీల. మేమందరం కూడా ఆ రోజు కష్టపడ్డాం. మా యువకులందరం కష్టపడ్డాం. కానీ అందరూ ఏ పార్టీకి ఆ పార్టీ చీలిపోయి అందరూ పోటీ చేయడం జరిగింది. మనం ఎందుకు మా డంపింగ్ యార్డ్ నుంచి మనం వాయిస్ ఎందుకు వినిపించవద్దు అనే ఉద్దేశంతో మేము పోటీ చేసినాం. మా ఊళ్ళో కోతుల సమస్య ఉంది. ఆ సమస్య ఎవరు కూడా తీర్చలేదు ఇంతవరకు. మేము వస్తే 6 నెలల ఆ కోతుల సమస్య తీర్చామని చెప్పినాం. ఒక సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం, 2000 పుస్తకాలతో ఒక లైబ్రరీ ఏర్పాటు చేయడం, ప్రైవేట్ లైబ్రరీ. ఇట్లా ఇంటింటికి మంచినీళ్ళు, తాగే నీళ్ళు ముసలి వాళ్ళు, వికలాంగులు వాళ్ళు పంచాయతీ ఆఫీస్కి వచ్చి తీసుకోలేకపోతున్నారు. వాళ్ళకు మేము ఇంటింటికి ఈ నీళ్ళు ఇచ్చే సౌకర్యం కానీ, ఊర్లో ప్రతి సమస్య కూడా ఒక పరిష్కారం చూపాలి, ఒక మంచితనంతో పనిచేయాలనే ఉద్దేశంతో మేము ముందుకు రావడం జరిగింది. దీనికి ప్రజల సహకారం కూడా ఉంది. మేము ఇంకొకటి ఏం చేసినామంటే ఒక 55 హామీలతోటి హామీ పత్రం ఇచ్చినాం. యువకులందరూ కూడా చానికి చాలా ఇంప్రెస్ అన్న, మేము చేయాల్సినవే మీరు చెప్పిరన్నా, మన ఊరు ఇట్లయితేనే బాగుంటుంది అని చెప్పి వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. అలాగే మేము గ్రామ పంచాయతీలో ఇలాంటి అవినీతి చేయము, అవినీతి చేస్తే మమ్మల్ని డిస్క్వాలిఫై చేయొచ్చు అని చెప్పి ఒక బాండ్ కూడా రిలీజ్ చేసినాం. ఒక బాండ్ పేపర్ పైన ప్రింట్ చేసి కూడా ప్రజలందరికీ ఇచ్చినాం. ఒక అష్యూరెన్స్ ఇవ్వగలిగినాం. ఇలా గ్రామ పంచాయతీలో ఏం నిధులు ఉన్నాయి, ఎంత ఖర్చు అయినాయి, ఎంత బ్యాలెన్స్ ఉందని ఎవరు చెప్పరు.
కానీ మేము వచ్చిన తర్వాత కంపల్సరీ గ్రామ పంచాయతీలో ఒక నోటీస్ బోర్డు ఏర్పాటు చేసి ఇప్పటివరకు ఎన్ని నిధులు ఉన్నాయి, ఎంత ఖర్చు అయినాయి, ఎంత బ్యాలెన్స్ ఉన్నాయి అని చెప్పగలుగుతాం. ఆ, ఈ గ్రామంలో జనాభా మొత్తం కూడా మృదురాజ్ కమ్యూనిటీ వాళ్ళు ఎక్కువగా ఉన్నారని చెప్పేసి అంటున్నారు. అక్కడ మరి అభ్యర్థి మృదురాజ్ వాళ్ళు నిలబడితే అన్ని ఓట్లు అటువైపు వెళ్ళే అవకాశం ఉంది అనిపించింది. మా పరిస్థితి ఎట్లా అయిపోయిందంటే మేము ముగ్గురం కూడా ముదిరాజ్ కమ్యూనిటీకి చెందిన వాళ్ళమే ఉన్నాం. ఈ అందరం కూడా ఈ డంపింగ్ యార్డ్లో కొట్లాడిన వాళ్ళమే ఉన్నాం. ఇంకా ఎట్లా అయిపోయిందంటే పార్టీల వైజ్ వాళ్ళు డివైడ్ అయ్యారు. మాకు ఒక వాయిస్ కావాలని మేము ఉన్నాం. ముదిరాజులు కూడా మా ఎంబడి ఉంటారని అనుకుంటున్నాం. మరి దానికోసం మేము కృషి చేసినాం. ప్రతి గడప గడపకి వెళ్ళినాం, ప్రతి మనిషికి ఎడ్యుకేట్ చేసినాం. మన గ్రామం ఏం చేస్తే అభివృద్ధి అవుతుంది, ఎట్లా చేస్తే బాగుంటుంది అని కూడా ప్రతి వ్యక్తికి చెప్పినాం. ప్రతి గడపకు ఒక 10 సార్లు వెళ్ళడం జరిగింది. అభ్యర్థిగా మరి మా అమ్మ కూడా చాలా కష్టపడి ప్రజల్ని చైతన్యవంతం చేసాం. మరి చూద్దాం ఇప్పుడు ఎంతవరకు ప్రజలు నిజాయితీగా ఉంటారు, మాకు ఓటేస్తారనేది మేము కూడా పరీక్షించుకోదలుచుకున్నాం. ఒక్క డబ్బు వంచలేదు, ఒక్క రూపాయి వంచలేదు. ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన 150,000 కనీసం ₹1,00,000 కూడా ఖర్చు పెట్టలేము. మేము అంత నిజాయితీగా కొట్లాడుతున్నాం. మద్యం వంచలేదు ఎక్కడ కూడా. కానీ మిగతా పార్టీలు మద్యం ఏరులై పారింది. ఓటుకు ఇలా 2,500, 3,000 ఇచ్చిరంటున్నారు. ప్రతిరోజు మరి యువకుల్ని మొత్తం మద్యం మత్తులో ముంచి వాళ్ళ కనీసం ఆలోచించుకునే అవకాశం కూడా లేకుండా చేసిరు. ప్రతిదీ కూడా డబ్బులతో ర్యాలీలు చేయడం, వాళ్ళకి బిర్యానీలు పంచడం, బీర్లు ఇవ్వడము, పార్టీలు పెట్టడము, ఇదే నడిచింది మొత్తం. ఇక్కడ నైతికంగా నిజంగా మేము గెలిచినట్టే ఇది మేము అనుకుంటాం. ప్రతి ఒక్కరు కూడా ఇలా నిజాయితీగా ముందుకు రావాలని కోరుకుంటున్నాం. మమ్మల్ని ప్రజలు ఆశీర్వదిస్తారని మేము కోరుకుంటున్నాం.